ప్రతి ఒక్క వ్యక్తికి బటన్ నొక్కాను అవకాశం మర్చిపోయాడు. వాళ్ళ రేపు 3వ తారీఖున ప్రజలందరికీ అవకాశం ఇస్తుంది. బటన్ నొక్కడానికి ఓటమి విజయానికి అందరూ తోడ్పడతారు. ప్రజలు సంకల్పించారు ఓటమి విజయం ప్రజా సంకల్పం ఈ ప్రాంతానికి కోడి ప్రసాద్ గారు నమస్కారం. ఈరోజు నామినేషన్ కి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన కార్యకర్తలు, అలాగే ముఖ్యమైన నాయకులు, సోదరులు, జిల్లా పార్టీ అధ్యక్షులు కొనగల నారాయణ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, సోదరులు వంగవీటి రాధా గారు, అలాగే శాసనమండలి సభ్యులు పంచమర్తి అనురాధ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ కూడా సమిష్టిగా ఈరోజు వచ్చి పెనమలూరు నియోజకవర్గంలో ఈరోజు చూపించిన ప్రజల ఆదరణ ఇదే విధంగా ఎలక్షన్ వరకు కంటిన్యూ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా మీద నమ్మకంతో ఈరోజు సీటు మాకు కేటాయించారో ఆ రోజు నుంచి కూడా కష్టపడి ప్రతి క్షణం కూడా ఎలక్షన్లు ముగిసే వరకు కూడా కష్టపడి భారీ మెజార్టీతో పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అసెంబ్లీ సీట్ ని బహుమానంగా ఇవ్వాలని మేము సాయశక్తుల కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా ప్రజల ఆదరణ కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు పడిన కష్టాలన్నీ కూడా తలుచుకొని ఈ రోజున ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని ఎదురు చూస్తా ఉన్నారు. బటన్ నొక్కుడే కాదు, సోదరులు రాధాకృష్ణ గారు చెప్పారు, అక్కడ బటన్ నొక్కుడు కన్నా బటన్ బొక్కుడు ఎక్కువగా ఉండి ఈ ప్రభుత్వం అవినీతి పైన దృష్టి పెట్టి ఏ విధంగా అయినా సరే ఓట్లకి డబ్బులు చెల్లించి గెలవాలనే ప్రయత్నం ప్రజలు హర్షించరు. తప్పకుండా ప్రజలు ఇది సరైన సమయం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు, ఇది ఎటువంటి అనుమానం లేదు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.